Hello all, welcome to my channel. So in this class we will see about ladder friction. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ మీద ఒక వీడియో చేశాను, ఆ వీడియో కూడా చూడండి. సో అందులో ల్యాడర్ ఫ్రిక్షన్ గురించి కూడా చెప్పాను, ల్యాడర్స్ మీద ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ చెప్పాను. అక్కడ ఫ్రిక్షన్ కన్సిడర్ చేయలేదు, బట్ ఫ్రిక్షన్ చాప్టర్ లో ల్యాడర్ ఫ్రిక్షన్ మీద ఎలా సమ్స్ అడగచ్చు అని నేను మీకు చెప్తాను. ఫస్ట్ వి విల్ సీ, ఇది వాల్ అనుకుందాం. లెట్ us సే దిస్ ఈస్ వాల్ అండ్ దిస్ ఈజ్ గ్రౌండ్. ఓకే, మనం ఎప్పుడైనా ల్యాడర్ ఇలానే కదా వేసుకుంటాం. ఇది నిచ్చెన అనుకుందాం. ఓకే, దిస్ ఈజ్ ద ల్యాడర్. మనం ఈ పైకి ఎక్కాలంటే గ్రౌండ్ మీద ఖచ్చితంగా పెట్టాలి, వాల్ మీద పెట్టాలి. సో ఇప్పుడు వాట్ ఆర్ ద సెవరల్ ఫోర్సెస్ ఆర్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ మనం ల్యాడర్ కి డ్రా చేయాలంటే ఏవేవి ఉంటాయి నార్మల్ గా? ఇప్పుడు గ్రౌండ్ మీద ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ ల్యాడర్ వెయిట్ లేదా దీని మీద ఒక మనిషి గాని నించున్నట్లయితే ఈ ల్యాడర్ ఇలా ఉండాల్సింది ఏమవుతుంది, దాని మీద వెయిట్ పడడం వల్ల ఇట్ విల్ ట్రై టు ఫాల్ లైక్ దిస్. ఎప్పుడు కూడా ఈ ఫోర్స్ అనేవి మనకి మూమెంట్ ఎలా ఇస్తుంది, ఇట్ విల్ ట్రై టు రొటేట్ ఆర్ బెండ్. మూమెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ల్యాడర్ ఎలా పడిపోతుంది, ఇట్ విల్ ఫాల్ లైక్ దిస్. సో ఇట్ విల్ ట్రై టు మూవ్ డౌన్. సో ఇప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ల్యాడర్ కి మనకి ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, అండ్ దట్ టు ఇఫ్ వి కన్సిడర్ ఫ్రిక్షన్. ఓకే, గ్రౌండ్ ఇఫ్ యూ సే దిస్, ఇలా మనం ఇండికేట్ చేశారంటే అది రఫ్ గ్రౌండ్ అని అర్థం. సో ప్లేన్ ఇలా ఉంది కాబట్టి ప్లేన్ కి ఆల్వేస్ నార్మల్ ఫోర్స్, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. సో నార్మల్ ఫోర్స్ NA. ఓకే, నెక్స్ట్ ఇది ప్లేన్ కాబట్టి నార్మల్ ఫోర్స్ ఎలా ఉంటుంది, ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది ఎప్పుడు నార్మల్ ఫోర్స్ NB. ఓకేనా? నౌ ఇప్పుడు ఈ ల్యాడర్ వెయిట్ వల్ల ఎలా మూవ్ అవుతుంది, ఇట్ ఈస్ మూవింగ్ డౌన్. అంటే చూడండి, ఇది ఎలా పడుతుంది, డౌన్ పడుతుంది. ఇప్పుడు ఫ్రిక్షన్ మనం కన్సిడర్ చేస్తే ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్. అంటే ఇప్పుడు పడిపోకుండా ఫ్రిక్షన్ అనేది ట్రై చేస్తుంది. ఎటువైపు అంటే ఆపోజిట్ గా. దట్ మీన్స్ ద ఫ్రిక్షన్ ఫోర్స్ విల్ బి లైక్ దిస్. ఓకే, ఫ్రిక్షన్ F, ఎందుకంటే ఇది డౌన్వర్డ్ మూవ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ ఈస్ అప్వర్డ్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రౌండ్ దగ్గర ల్యాడర్ ఫార్వర్డ్ అంటే ఇలా వెళ్తుంది. సో మనకి ఫ్రిక్షన్ ఎటువైపు ఉంటుంది, ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్. సో దిస్ సైడ్ ఈజ్ ద ఫ్రిక్షన్ F. అండ్ మీకు మ్యాక్సిమం ల్యాడర్ ఫ్రిక్షన్ గురించి అడిగేటప్పుడు ఏమంటాడంటే ద ల్యాడర్ ఈజ్ about to slip or verge of motion. ఇలాంటివన్నీ మీకు చెప్తూ ఉంటారు. ఇలాంటివంటే చెప్తూ ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ అ లిమిటింగ్ కండిషన్ అని అర్థం. లిమిటింగ్ కండిషన్ అంటే అర్థం ఏంటి, ఇట్స్ రెడీ టు మూవ్ బట్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్, ఇట్ విల్ జస్ట్ అబౌట్ టు మూవ్. సో అలాంటప్పుడు మనకేంటి, F ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ N. N అంటే నార్మల్ ఫోర్స్. ఓకే, సో వీ ఆల్రెడీ లెర్న్ అబౌట్ కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. అంటే కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం, లిమిటింగ్ కండిషన్ లో అట్ లిమిటింగ్ కండిషన్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నార్మల్ ఫోర్స్. ఎస్ ఆర్ నో? సో లిమిటింగ్ కండిషన్ లో మనకి ప్రపోర్షనల్ క్వాంటిటీ ఏంటి, మ్యూ, కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ N. సో లిమిటింగ్ కండిషన్ లో F ఈజ్ ఈక్వల్ టు మ్యూ N. సో ఇక్కడ ఈ కండిషన్ లో మనకి F వాల్యూ ఏంటి, మ్యూ N అన్నమాట. సో ఇక్కడ కూడా మ్యూ NB, సారీ NA, ఇక్కడ ఏ సరిపోదు అనుకున్నాం కదా. అండ్ ఇక్కడ ఫ్రిక్షన్ ఏంటి, మ్యూ NB. ఓకేనా, ఫ్రిక్షన్ వాల్యూ. సో దిస్ ఈజ్ అబౌట్ ల్యాడర్ ఫ్రిక్షన్. సో దీని మీద మనకి సమ్స్ ఎలా అడగచ్చు అంటే వి విల్ సీ విత్ స్మాల్ ఎగ్జాంపుల్. మనకి ఐదర్ మ్యూ వాల్యూ అయినా కనుక్కోమంటారు, థీటా వాల్యూ అయినా కనుక్కోమంటారు, లేదా వెయిట్ ఆఫ్ ది ల్యాడర్ అయినా కనుక్కోమని చెప్తారు. ఏదైనా అన్నోన్ ఇవ్వచ్చు. ఓకే, సో దీని నుంచి మనం అన్నోన్ టర్మ్స్ కనుక్కోవాలన్నమాట. ఒకటి ఇచ్చి ఇంకోటి ఇవ్వరు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ల్యాడర్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ద హారిజాంటల్. So this is the free body diagram of the
ladder and the weight is W. Okay na, making an angle theta. This is the free body diagram for ladder. Okay. Now we will see with a small example. Okay. Okay. Here is an example for that. A uniform ladder of mass 10 kg rest against a smooth wall. Smooth wall అన్నదంటే ఏంటి అర్థం? వాల్ కి ఫ్రిక్షన్ లేదని. We need not consider friction at the wall. Okay. At the end A and at the end B rests on a rough horizontal floor. Rough horizontal floor with coefficient of friction 0.3. Find the angle of inclination of the ladder. అంటే theta కనుక్కోమంటున్నాడు. With the floor if it is on the verge of slipping. Verge of slipping అంటే ఏంటి? లిమిటింగ్ కండిషన్ లో ఉందని. సో లెట్ us draw the FBD for this ladder. మనకి ఏమని చెప్పాడు? ఫస్ట్ ladder అనేది 2 పాయింట్స్ దగ్గర ఇంక్లైన్ అయి ఉంది. ఏ పాయింట్స్? ఎండ్ ఏ అండ్ బి అన్నారు. ఓకే, దెన్ ఇట్ ఈస్ ఆఫ్ మాస్. మాస్ హౌ మచ్? 10 kg. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ అ స్మూత్ వాల్. అంటే వాల్ ఇక్కడ ఏంటి? స్మూత్ వాల్. ఓకే, అంటే ఇక్కడ ఫ్రిక్షన్ మనం కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ మాత్రం కన్సిడర్ చేస్తే చాలు. గ్రౌండ్ ఏంటి? రఫ్ గ్రౌండ్. ఓకే, గ్రౌండ్ రఫ్ గా ఉందంటే ఖచ్చితంగా ఫ్రిక్షన్ ఉండి తీరుతుంది. సో ఇట్ ఈస్ ఎట్ ద ఫైండ్ యాంగిల్ ఆఫ్ థీటా. థీటా కనుక్కోమంటున్నాడు. ఓకే, ఎఫ్బిడి ఏంటి ఇక్కడ? నార్మల్ రియాక్షన్ ఎన్ఏ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక నార్మల్ రియాక్షన్ ఎన్బి. ఇక్కడ ఆల్రెడీ స్మూత్ వాల్ కాబట్టి దేర్ ఈస్ నో ఫ్రిక్షన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వర్జ్ ఆఫ్ స్లిప్పింగ్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ ఈక్వల్ టు మ్యూ ఎన్బి. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఎఫ్బిడి ఆఫ్ ఇట్. నా మనకి ఇక్కడ ఏమేం తెలీదు? ఎన్ఏ తెలీదు, ఎన్బి తెలీదు, అండ్ థీటా కూడా తెలీదు. 3 అన్నోన్స్ ఉన్నాయి. సో వాట్ వీ షుడ్ డూ నా? వీ హ్యావ్ టు టేక్ ది ఈక్విలిబ్రియం కండిషన్స్. ఈక్విలిబ్రియం కండిషన్ సిగ్మా ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు 0. సో వైలో ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఎన్బి అప్వర్డ్స్, ఎన్బి ఈజ్ ఈక్వల్ టు వెయిట్ డౌన్వర్డ్స్. అండ్ చూడండి మాస్ మనకి 10 kgs ఇచ్చారు. సో వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? మనకి గ్రావిటీ వాల్యూ మనం నార్మల్ గా వాడు ఇస్తే 9.8 m/s² అని తీసుకోవచ్చు. ఇవ్వలేదు కాబట్టి ఆ క్యాలిక్యులేషన్స్ కి ఈజీ అవుతుంది కాబట్టి వీ కెన్ టేక్ జీ వాల్యూ యాజ్ 10. సో 10 into 10 దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్? 100 newtons. ఓకే, దెన్ దిస్ ఈస్ NB is equal to, ఇది డౌన్వర్డ్స్ ఇది అప్వర్డ్స్ కాబట్టి NB is equal to 100 kg, న్యూటన్. సో NB వాల్యూ మనకు ఒకటి వచ్చేసింది. వి గాట్ NB వాల్యూ. నౌ సెకండ్ ఈక్విలిబ్రియం కండిషన్ ఏంటి మనకి? Fx, సిగ్మా Fx is equal to 0. వాట్ ఈస్ ద ఎక్స్ ఫోర్సెస్? ఇది మనకి ఇటువైపు వస్తుంది, ఇది కూడా మనకి ఇటువైపు ఆపోజిట్స్. సో వీ కెన్ టేక్ మ్యూ అంటే వాల్యూ ఎంత? 0.3. సో 0.3 ఇంటూ ఎన్బి వాల్యూ ఎంత? 100. 100 ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ. సో ఎన్ఏ వాల్యూ ఎంత? ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు 0.3 ఇంటూ 100 ఈజ్ 30 newtons. ఓకే, సో మనకి ఎన్ఏ వాల్యూ కూడా ఇక్కడ వచ్చేసింది. నౌ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఈజ్ థీటా. హౌ కెన్ వి క్యాలిక్యులేట్ దట్ థీటా? సో వీ విల్ టేక్ మూమెంట్స్. మూమెంట్ మనం ఎక్కడైనా తీసుకోవచ్చు, బి దగ్గర తీసుకోవచ్చు, ఏ దగ్గర తీసుకోవచ్చు, సెంటర్ లో తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. వీ కెన్ టేక్ మూమెంట్ ఎనీవేర్. బట్ మనం ఇక్కడ చూడండి, మూమెంట్ ఇక్కడ తీసుకున్నాం అనుకో, వీ కెన్ మనం చూడండి ఫోర్సెస్ తగ్గిపోతున్నాయి కదా. ఇక్కడ ఎక్కువ ఫోర్సెస్ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఫోర్సెస్ ఉన్నాయి. అదే మనం ఇక్కడ మూమెంట్ తీసుకుంటే 2 సార్లు ఇక్కడ మూమెంట్ తీసుకోవాలి, మొత్తం 3 మూమెంట్స్ తీసుకోవాలి. అదే మనం మూమెంట్ అట్ పాయింట్ బి తీసుకుంటే ఓన్లీ వీ హ్యావ్ 2 మూమెంట్స్. ఇట్ ఈస్ ఈజీ టు క్యాలిక్యులేట్. సో మన మూమెంట్స్ ఎప్పుడు ఎక్కడ తీసుకోవాలంటే ఎక్కువ ఫోర్సెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మూమెంట్ తీసుకుంటే ఇవన్నీ కూడా మనకి కన్సిడరేషన్ లోకి రావు. సో వీ విల్ టేక్ మూమెంట్స్ ఎట్ బి. సో టేకింగ్ మూమెంట్స్ బి.
సో బి దగ్గర మొమెంట్స్ తీసుకుంటే మనకి ఏమేమి ఉన్నాయి, ఎన్ఏ దాని పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, ఓకే సపోజ్ వీ కెన్ కన్సిడర్ దిస్ ladder లెంత్ యాజ్ ఎల్ అనుకుందాం. ఓకేనా, ఎల్ అంటే మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది చూడండి, ఇది హైపోటెన్యూస్, ఇది ఎడ్జసెంట్, ఇది ఆపోజిట్ సైడ్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఈ సైడ్ మనకి ఎల్ సైన్ థీటా, ఎస్ ఆర్ నో? ఓకే, దెన్ టేకింగ్ మొమెంట్స్ ఎట్ బి తీసుకుంటే ఎన్ఏ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దట్ ఈజ్ ఎన్ఏ ఇంటూ ఎల్ సైన్ థీటా. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉందంటే ల్యాడర్ ని యాంటీ క్లాక్ వైజ్ తిప్పేలా ఉంది. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ల్యాడర్ ని ఇలా పుష్ చేస్తుంది. సో ఇది క్లాక్ వైజ్ మూమెంట్ అనుకుందాం. సో యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు క్లాక్ వైజ్ మూమెంట్స్. సో దట్ విల్ బి ఈక్వల్ టు, ఇది సెంటర్ లో వెయిట్ కాబట్టి డౌన్వర్డ్స్ క్లాక్ వైజ్. సో చూడండి ఇఫ్ వి సీ ఈ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి, సపోజ్ ఈ సెంటర్ లోనే ఉంది కాబట్టి ల్యాడర్ L/2 అనుకుంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఈ డిస్టెన్స్, బికాస్ ఇది పర్పెండిక్యులర్. దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి, ఇది కదా, ఇది డౌన్వర్డ్స్. దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి, ఇది. సో ఇది L/2 cos theta. సో దట్ ఈస్ ఈక్వల్ టు హియర్ దిస్ హౌ మచ్ వెయిట్ 100 newtons into L/2 cos theta. సో ఇక్కడ L gets cancelled. ఓకే, 50. సో NA అంటే ఎంత మనకి 30. సో 30 sin theta is equal to 50 cos theta. సో ఇప్పుడు చూడండి sin theta by cos theta ఏమవుతుంది, ఇఫ్ యూ సీ హియర్ దీని కాస్ ఇటువైపు పంపించండి, 30 ఇటువైపు పంపించండి. సో sin theta by cos theta అంటే ఏంటి, tan theta. సో 50 by 30. సో tan theta is equal to 3/5. సో tan inverse, సో theta వాల్యూ అలాగా, therefore theta is equal to tan inverse 3/5. How much the theta value? సో ఇప్పుడు మనం ఈజీ కదా tan theta కనుక్కోవడం. సో tan theta వాల్యూ కనిపెట్టి నాకు కమెంట్ చేయండి. ఓకే, ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో, share my video and subscribe to my channel. Okay, thank you, and comment the answer of value of theta here.